ముఖ్యంగా ఇంటి దగ్గర ఉండకుండా సాయం చేయండి ప్రభా. మీరే ఆకర్షించండి. మీరు ఆకర్షించకపోతే ఎవరు కూడా రారు ప్రభా. కరుణించిన ఆయన అందరిని ఈలవేసి మీరే పిలుచుకోమని వేడుకుంటున్నాం. పాటల్లో కూడా కృప చూపించండి. వాయిద్యాలు జ్ఞాపకం చేసుకోండి. సమస్తము చక్కగా నీకు మహిమకరంగా ఉంచి మీరే మహిమాఘనత ప్రభావములు పొందమని సార్వత్రిక సంఘము హెబ్రోన్ కొరకు కూడా ప్రార్థిస్తున్నాం. పెద్దలు అందరిని కూడా జ్ఞాపకం చేసుకొని బలపరచండి. ఈ దినం జరిగే పరిచర్య అంతా కూడా దీవించి ఆశించండి. మరి అన్ని చోట్ల రాయలసీమ సర్కారు, తెలంగాణ కోస్తా ప్రాంతాల దేశ నలుమూల, ప్రపంచ నలుమూలల ప్రభా నీ ప్రజలు చేరి ప్రభా నీ సన్నిధిలో ఉంటుండగా అందరినీ మీరు జ్ఞాపకం చేసుకుని బలపరిచి నీ మహిమ కొరకై ఉంచండి. ఈ సమయం కూడా దీవెనకరంగా ఉంచండి. మీకే మహిమ ఆరోపిస్తూ యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. పెద్ద పుస్తకాల్లో 545, 546 యెహోవాయే మన దేవుడు, మార్పు లేనివాడు. ఇంకో పుస్తకాల్లో 540, ఇంకో పుస్తకాల్లో 804. మార్పు లేనివాడు
రీతిగా ఉన్నాడు. నిన్ను నిరంతరము ఒకే రీతిగా ఉన్నాడు. యెహోవాయే మార్పులేనివాడు. యెహోవాయే మార్పులేనివాడు. వాగ్దానం పాట పాడుకుందాం, నేర్చుకుందాం. ఇదిగో నేను సమస్తమును నూతనముగా చేయుచున్నాను. నూతనముగా చేయుచున్నాను. ఈ మాటలు నమ్మకమును, ఈ మాటలు నమ్మకమును నిజమునై ఉన్నవి. నిజమునై ఉన్నవి. నిజమునై ఉన్నవి. ఇదిగో నేను సమస్తమును నూతనముగా చేయుచున్నాను. ఇదిగో నేను సమస్తమును నూతనముగా చేయుచున్నాను. అల్ఫాయు మేఘయు ఆయనే. అల్ఫాయు మేఘయు ఆయనే. ఆదియు అంతము నయ్యున్నాడు. ఆదియు అంతము నయ్యున్నాడు. దప్పిగొను వానికి జీవజలములు. దప్పిగొను వానికి జీవజలములు ఉచితముగా అనుగ్రహించును. ఉచితముగా అనుగ్రహించును. ఇదిగో నేను సమస్తమును నూతనముగా చేయుచున్నాను. ఇదిగో నేను సమస్తమును నూతనముగా చేయుచున్నాను. ఇదిగో దేవుని నివాసము. ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారి కాపురముండును. ఆయన వారితో కాపురముండును. వారాయన ప్రజలయ్యుందురు. వారాయన ప్రజలయ్యుందురు.
సమకూర్చువాడవు నీవే ప్రభువా, సమకూర్చువాడవు నీవే ప్రభువా. ఇదిగో నేను సమస్తమును నూతనముగా చేయుచున్నాను. ఇదిగో నేను నూతనముగా చేయుచున్నాను. నష్టపోతీమి సమస్తమును, నష్టపోతీమి సమస్తమును, దుఃఖపెట్టితిమి పలుమార్లు, దుఃఖపెట్టితిమి పలుమార్లు. క్షమించు ప్రభువా మా దోషములు, క్షమించు ప్రభువా మా దోషములు. సిద్ధపరచును వాగ్దానములకై, సిద్ధపరచును వాగ్దానములకై. ఇదిగో నేను సమస్తమును నూతనముగా చేయుచున్నాను. ఇదిగో నేను సమస్తమును నూతనము చేయుచున్నాను. మహామహిమతో వచ్చెదావు, మహామహిమతో వచ్చెదావు. నీవుండు స్థలములో మేముండునట్లు, నీవుండు స్థలములో మేముండునట్లు సంపూర్ణముగా సిద్ధపరచుము, సంపూర్ణముగా సిద్ధపరచుము. నీ మహిమలో నమ్ముచుము, నీ మహిమలో నమ్ముచుము. ఇదిగో నేను సమస్తమును నూతనముగా చేయుచున్నాను. ఇదిగో నేను నూతనముగా చేయుచున్నాను. పసరు గొంగలి చీడ పురుగులు, పసరు గొంగలి చీడ పురుగులు తినివేసిన ఆత్మీయ పంటను, తినివేసిన ఆత్మీయ పంటను మరలా మాకు అనుగ్రహించును, మరలా అనుగ్రహించును. ఇక నెల్లటికి సిగ్గునొందక, ఇక నెల్లటికి సిగ్గునొందక. ఇదిగో నేను సమస్తమును నూతనముగా చేయుచున్నాను. ఇదిగో నేను సమస్తమును నూతనముగా చేయుచున్నాను. ఈ మాటలు నమ్మకమును, ఈ మాటలు నమ్మకమును, నిజమునై ఉన్నవి, నిజమునై ఉన్నవి, నిజమునై ఉన్నవి. ఇదిగో నేను సమస్తమును నూతనముగా చేయుచున్నాను. ఇదిగో నేను సమస్తమును నూతనముగా చేయుచున్నాను. మళ్ళీ పాడుకుందాం ఈ పాట.
సమస్తమును నూతనముగా చేయుచున్నాను. ఇదిగో నేను సమస్తమును నూతనముగా చేయుచున్నాను. ఈ మాటలు నమ్మకమును, ఈ మాటలు నమ్మకమును నిజమునై యున్నవి, నిజమునై యున్నవి, నిజమునై యున్నవి. ఇదిగో నేను సమస్తమును నూతనముగా చేయుచున్నాను. ఇదిగో నేను సమస్తమును నూతనముగా. అల్ఫాయు మేఘయు ఆయనే, అల్ఫాయు మేఘయు ఆయనే, ఆదియు అంతము నయ్యున్నాడు, ఆదియు దప్పిగొను వానికి జీవజలములు, దప్పిగొను వానికి జీవజలములు ఉచితముగా అనుగ్రహించును, ఉచితముగా అనుగ్రహించును. ఇదిగో నేను సమస్తమును నూతనముగా చేయుచున్నాను. ఇదిగో నేను సమస్తమును నూతనముగా ఇదిగో దేవుని నివాసము, ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురముండును, ఆయన కాపురముండును, వారాయన ప్రజలయ్యుందురు, వారాయన ప్రజలయ్యుందురు. ఇదిగో నేను నూతనముగా ఇదిగో పడిపోయిన సాక్ష్యము లేపిడి వాడవు, పడిపోయిన సాక్ష్యము లేపిడి వాడవు, కృంగిన వారిని బలపరచువా, బలపరచు క్షమించువాడవు, రక్షించువాడవు. సమకూర్చువాడవు నీవే ప్రభువా, సమకూర్చువాడవు నీవే ప్రభువా. ఇదిగో సమస్తమును దుఃఖపెట్టితిమి
ఇదిగో మహిమతో వచ్చేదావు మహామహిమతో వచ్చేదావు నీవుండు స్థలములో మేముండు నాట్లు నీవుండు స్థలములో మేముండు నాట్లు సంపూర్ణముగా సిద్ధపరచుము సిద్ధపరచుము నీ మహిమలో మమ్మునుంచుము నీ మహిమలో మమ్మునుంచుము ఇదిగో నేను సమస్తమును నూతనముగా చేయుచున్నాను ఇదిగో అసరు గొంగలి చీడ పురుగులు అసరు తినివేసిన ఆత్మీయ పంటను తినివేసిన ఆత్మీయ పంటను మరలా మాకు అనుగ్రహించు మరలా ఇక నెల్లటికి సిగ్గునందక ఇక నెల్లటికి సిగ్గునందక ఇదిగో నేను సమస్తమును నూతనముగా చేయుచున్నాను ఇదిగో నేను నూతనముగా ఈ మాటలు నమ్మకమును ఈ మాటలు నమ్మకమును నిజమునై ఉన్నవి నిజమునై ఉన్నవి నిజమునై ఉన్నవి ఇదిగో నేను సమస్తమును నూతనముగా చేయుచున్నాను ఇదిగో నేను సమస్తమును నూతనముగా చేయుచున్నాను. బైబిల్ కోరస్ పాడదాం. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్ అనుదినం పఠించిన ప్రేమ తోడ నడుపును ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్ the best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. దేవుని వాక్యాన్ని విందాం. దయచేసి మోకరించండి, ప్రార్థన చేసుకొని దేవుని వాక్యం విందాం.
ప్రేమల దేవ, పరిశుద్ధుడైన తండ్రి, సర్వకృపానే దేవ, సర్వకృపలకు దాతవైన దేవ, కృపయు కనికరం గల దేవ, మీ పరిపూర్ణతలో నుండి కృప వెంబడి కృపను మాకు ఈవిగా అనుగ్రహిస్తున్న దేవ, మీ ప్రియకుమారుడు మా సొంత రక్షకుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క శ్రేష్టమైన ఘనమైన గంభీరమైన నామంలో మీ పాదములకు హృదయపూర్వకమైన వందనములు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకొనిచున్నాం. మిమ్మల్ని ఆరాధిస్తున్నాం, మిమ్మల్ని పూజిస్తున్నాం, మిమ్మల్ని గణపరుస్తున్నాం. ఇంతవరకు ప్రభువా మీ నామాన్ని బట్టి మేము పాటలు పాడగలిగాం. మీకే వందనం చెల్లించుకొనిచున్నాం. ఇదిగో నేను సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను అని సెలవిచ్చారు. ప్రభువా, మా జీవితాలను ఈ నూతన సంవత్సరంలో నూతనమైనవిగా మీరు చేయనున్నందుకై మీకెంతో వందనం చెల్లించుకొనిచున్నాం. మీరు చేయవారుగా ఉన్నందుకై మీకెంతో వందనాలు. స్త్రీ ప్రభువా, వాక్యజ్ఞానం కొరకై మీ వైపు చూస్తున్నాం. మీ పరలోక సింహాసనం నుంచి మీ లేఖన భాగం నాకు మాకు అనుగ్రహించు తండ్రి. ఈ చివరి దినాల్లో, మంచి దినాల్లో విశ్వాసం ఎలాగా కాపాడుకోవాలో ప్రభువా, శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు ప్రభువా, ఈ జీవిత యాత్రలో వచ్చే సమస్యలన్నిటిలో ప్రభువా ఎలాగా మీ కొరకై నమ్మకంగా స్థిరంగా నిలబడుతూ రావాలో మీ ప్రజలమైన మమ్మల్ని ఉద్దేశించి ప్రభువా మీరే మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. దయగల దేవా, దాసుడైన నేను కూడా అయోగ్యుని, అపాత్రుని, దయతో మీ శిలువ రక్తాన్ని ప్రోక్షించండి నాయనా అని ఖాళీ చేసి మీ ఆత్మను నింపి మీరు అభిషేకించి కేవలం మీ నోటికి బురగా వాడుకోమని ప్రార్థిస్తున్నాం. ఆవరణమంతటిని ప్రభువా మీ ఆత్మ సంచారమును గ్రహించండి. ఆవరణం చుట్టూ మీకు అగ్ని ప్రాకారమును గ్రహించము తండ్రి. కనబడినటువంటి అంధకాశక్తులన్నింటినీ యేసుక్రీస్తు ప్రభు నామములో బంధిస్తున్నాం. ప్రభు మీ సన్నిధి మాతో కూడా ఉంచి ప్రభు ఆత్మీయమైన ఆహారంతో మమ్మల్ని అందరినీ తృప్తిపరుస్తున్నామని మెదగల హస్తాలకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు ప్రభు యొక్క శ్రేష్టమైన నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకొనిస్తున్నాం తండ్రి. ఆమేన్. నిర్గమకాండము 1వ అధ్యాయం. నిర్గమకాండం 1వ అధ్యాయం 11వ వచనం నుండి 14వ వచనం వరకు చదువుకుందామండి. దయచేసి పాత నిబంధన గ్రంథంలో 45వ పేజీ నిర్గమకాండం 1వ అధ్యాయం 11వ వచనం నుండి 14వ వచనం వరకు చదువుకుందాం. కాబట్టి వారి మీద పెట్టిన భారములలో వారిని శ్రమపెట్టుటకు వెట్టి పనులు చేయించు అధికారులను వారి మీద నియమింపగా వారు ఫరోకును కొరకు ధాన్యాదులు నిలవచ్చేయు పీతోము రామశేషను పట్టణంలోని కట్టిరి. అయినను ఐగుప్తులు వారిని శ్రమపెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిలు గనుక వారు ఇశ్రాయేలు ఎడల అసహ్యపడిరి. ఇశ్రాయేలు చేత ఐగుప్తీయులు కఠినంగా సేవ చేయించుకునిరి. వారు ఇశ్రాయేలు చేత చేయించుకున్న ప్రతి పనియు కఠినంగా ఉండెను. వారు జిగటం వంటి పనిలోను, ఇటుకల పనిలోను, పొలంలో చేయు ప్రతి పనిలోను కఠిన సేవ చేయించి వారి ప్రాణములను విసిగించిరి. దయగల దేవుడు ఈ లేఖన భాగాన్ని దీవించి మన ఆత్మీయ క్షేమం కొరకై మనందరికీ పంచిపెట్టునుగాక. ఇక్కడ మనం చదువుకుంటూ వస్తున్నాం. ఇశ్రాయేలు దేవుని ప్రజలు ఐగుప్తులో కొంతకాలం ఉన్నారు. ఐగుప్తు నుంచి కానానుకు చేరుకున్నారు. ఈ మధ్యకాలం 40 సంవత్సరాలు. అయితే ఐగుప్తులో ఉన్న కాలంలో తాము ఎలాగా శ్రమ పెట్టబడ్డారు, వారి యొక్క జీవన విధానం ఎలాగుంది అనే విషయాలు మనం ధ్యానిస్తున్నాం. తర్వాత ఆ యొక్క స్టేజ్ బై స్టేజ్ వారి ప్రయాణం ఏ విధంగా సాగింది, ఆ యొక్క ప్రయాణంలో ఏ ప్రాంతంలో ఎటువంటి పరిస్థితిని ఎదుర్కొంటూ వచ్చారు, అయితే దేవుడు వాటిని ఎలాగ పరిష్కారం చేస్తూ వచ్చాడో వాటన్నిటిని మనం చూద్దాం. మొట్టమొదటిగా ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలీలు అనగా దేవుని ప్రజలు కొంత శ్రమను ఎదుర్కొంటూ వచ్చారు. ఐగుప్తు రాజు ఆయన ఫరో, తర్వాత ఆయన యొక్క అధికారులు ఈ యొక్క ఐగుప్తు ఇశ్రాయేలు ప్రజలను శ్రమ పెడుతూ వచ్చారు. ఇక్కడ రాయబడింది, వారిని శ్రమ పెట్టారు, వారి ప్రాణాన్ని విసిగించారు, వారితో కఠినమైన సేవ చేయించుకున్నారు, వారిలో అసహ్యపడుతూ వచ్చారు. ఇక ఎంతో వారిని నష్టపెట్టినట్లుగా మనం ఇక్కడ చూస్తూ వస్తాం.
శ్రమ పెడుతూ వచ్చారు, విసిగిస్తూ వచ్చారు. ప్రాణం విసిగిపోతూ వచ్చింది. విసిగిపోయినప్పుడు వారు దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు వారి మొరను ఆలకించి వారిని రక్షించడానికి పర్వతం నుండి భూలోకానికి దిగి వచ్చినట్లుగా మనం చూస్తాం. ఆ యొక్క పొదలో మండుచున్న పొద కనపడింది. అక్కడ పొద మండుతుందే కానీ ఆ పొద కాలిపోలేదు. అనగా దేవుడు అక్కడ నుండి మోషే భక్తుని పిలిచి ఆయన ఏర్పాటు చేసుకొని నాయకునిగా ఉంచి ఆయన ద్వారా ఇశ్రాయేలు అనే తన ప్రజలను ఐగుప్తు చెర నుంచి విడిపించి కానానుకు తీసుకువెళ్ళాడు. దారిలో తిరిగి యెహోషువను కూడా ఏర్పాటు చేసుకొని యెహోషువ చివరికి కానానులకు ఇశ్రాయేలు ప్రజలను చేర్చగలిగాడు. ఇది ఇశ్రాయేలు యొక్క ప్రయాణం. అయితే ఐగుప్తు దేశంలో వారు ఎంతో శ్రమను ఎదుర్కొంటూ వచ్చారు. దాని గురించి మనం తెలుసుకున్నాం. ఈ విశ్వాస యాత్రలో మన యాత్రలో కూడా మనం కూడా ఎన్నో శ్రమలు ఎదుర్కొంటూ వస్తాం. ఎలాగ శ్రమలు వస్తాయి, ఎన్ని రకాలుగా వస్తాయి, వాటి నుంచి ఎలాగ విడుదల పొందాలి, ఎలాగ సహించాలి, వాటిలో ఎలాగ జయం పొందాలి, వాటి ద్వారా మనకు వచ్చేటటువంటి లాభం ఏమిటి, ఇవన్నీ కూడా మనం గడిచిన తరగతిలో మనం తెలుసుకున్నాం. తర్వాత విసిగించబడుతూ వచ్చారు. విసిగించేవాడు అపవాది. విసిగించబడుతూ వచ్చారు, తమ జీవితంలో విసిగించబడుతూ వచ్చారు. దాని గురించి కూడా కొన్ని మాటలు మనం గడిచిన వారం మనం తెలుసుకున్నాం. ఏమిటి, మన విశ్వాస యాత్రలో కూడా అనేక సార్లు మనకు విసుగుదల అనేది వస్తూ ఉంది. ఎప్పుడు వస్తుంది, ఎందుకు వస్తుంది, ఆ విసుగుదలకు కారణం ఏమిటి అని కూడా కొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకున్నాం. మొట్టమొదటిగా ఈ కొంతసేపు కొన్ని నిమిషములు దాన్ని మనం తిరిగి రివ్యూ చేసుకుందాం. మొట్టమొదటిగా ఈ విసుగుదలకు కారణం ఏమిటంటే అపవాది లేదా లోకానికి మనం ఆకర్షితులు అవడం వల్ల ఈ లోకం ద్వారా మనము విసిగించబడతాం. ఉదాహరణకు సంసోను జీవితాన్ని మనం చూసాం. సంసోను దెలీలాకు ఆకర్షితుడై ఆమె ఒడిలో చేరాడు. అప్పుడు ఆమె అతన్ని విసిగిస్తూ వచ్చింది. దినదినము అతనితో మాట్లాడుతూ అతన్ని విసిగిస్తూ వచ్చింది. లాస్ట్కి అతడు ప్రాణం విసిగి చావగోరను అనే మాట అక్కడ వ్రాయబడింది న్యాయాధిపతుల గ్రంథంలో. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 16వ వచనంలో ఆ మాట ప్రాణం విసిగి చావగోరను. ఎందుకు అంత విసుగుదల వచ్చింది అంటే తను లోకాన్ని లోకంతో ఆకర్షించబడ్డాడు. లోకము కావాలని కోరుకున్నాడు. దేవుడు ఏదైతే ఇష్టపడాడో, దేవునికి ఏదైతే శత్రువో దాంట్లో నుంచి తను కోరుకొని ఆమెతో సహవాసం చేయడానికి ఇష్టపడ్డాడు. సహవాసం చేస్తూ వచ్చాడు కనుక ఈ పొంతన కుదరలేదు. కనుక దినదినము శోధనే, దినదినము బాధే. కనుక విసిగించబడుతూ వచ్చాడు. కనుక నేను కూడా లోకంతో మనం చేరినప్పుడు, లోకం ద్వారా ఆకర్షితులమైనప్పుడు, లోకాన్ని మన జీవితంలోకి ఆహ్వానించినప్పుడు, దేవునికి ఇష్టం లేని దాన్ని మన జీవితంలో పెట్టుకున్నప్పుడు విసుగుదలే. సంతోషం ఉండదు, నెమ్మది ఉండదు, ఆనందం ఉండదు. ప్రభులో మనం నిలబడలేము, ప్రభులో ఆనందించలేము, ముందుకు సాగలేము. అదొక ముళ్ళులాగా మన జీవితాన్ని ఏం చేస్తుంటుంది, అలాగ పొడుస్తూ ఉంటుంది. కనుక అది మొట్టమొదటిగా మన విసుగుదలకు కారణం. రెండోదిగా మనకు వచ్చేటటువంటి కొరతలను బట్టి కూడా మన జీవితంలో విసుగు వస్తుంది. కొన్నిసార్లు కొరతలు ఉంటాయి. ఉదాహరణకు హన్నా పెనిన్నా విషయం మనం చూస్తూ వచ్చాం. హన్నా తన జీవితంలో కొరత ఉంది. ఏం కొరత ఉందండి? పిల్లలు లేరు, సంతానం లేరు. సంతానం లేని కారణంగా పెనిన్నా తనను విసిగిస్తూ వచ్చింది, కోపము రేపుతూ వచ్చింది, విసిగిస్తూ వచ్చింది. ఎంతగాడికి విసిగించి నింద పడుతున్నప్పుడు ప్రతి సందర్భంలో ఏదో ఒక కారణం చేత తనకున్న కొరతను బట్టి తను కోపం రేపుతూ వచ్చినప్పుడు విసిగిపోయి నిజంగా దేవుని సన్నిధిలో మొరపెడుతూ వచ్చింది. అయితే దేవుడు తగిన సమయంలో ఆమె మొర ఆలకించాడు. అది మనం గమనించాలి. ప్రతి సంవత్సరము ఆమె ఆ షిలోహు మందిరానికి వచ్చి తమ అర్పణను అర్పించేది. అయితే తగిన సమయంలో ఒకానొక సమయం వచ్చింది. ఆ సమయంలో ఆమె చివరికి ఒక తీర్మానం చేసుకుంది. ప్రభువా, ఈ ఒక్క నింద నాకు తొలగిపోతే చాలు. నాకు నీవు కుమారుని ఇస్తే ఆ కుమారుని తిరిగి నీకే ఇస్తా. ఈ నింద నా నుంచి తొలగిపోతే చాలు. ఈ బాధ నేను తట్టుకోలేకున్నాను, నా ప్రాణం విసిగిపోతుంది.
అని తను ఎంతో దీనమైన స్వరంతో తాను దేవుని సన్నిధిలో తాను హృదయపూర్వకంగా అప్పగించుకుంది. దేవుడు కనికరించాడు, ఆమె ప్రార్థన ఆలకించి ఆమెకు మంచి కుమారుని అనుగ్రహించాడు. కనుక మన జీవితంలో కూడా ఈ విసుగులో వచ్చినప్పుడు, కొరత వచ్చినప్పుడు, ఇతరులు మనల్ని నిందిస్తూ వచ్చినప్పుడు, ఇక మనం తీర్చుకోలేము అన్నటువంటి పరిస్థితుల్లో మన చేత కాదు అన్నప్పుడు మనం దేవుని ఆశ్రయిస్తే దేవుడు మన కొరతలన్నింటినీ కూడా తీరుస్తాడు. ఆయన తీర్చడానికి శక్తిమంతుడు. ఆయన అవసరతల అక్కర్లన్నీ కూడా తీరుస్తాడు. ఫిలిప్పీ పత్రిక 4:19 ఏముంది? క్రీస్తు యేసున తన మహిమైశ్వర్యాన్ని బట్టి క్రీస్తు యేసునందు ఆయన మహిమలో మీ ప్రతి అవసరాన్ని తీర్చు. ఆయన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరాన్ని కూడా ఆయన తీర్చగలుగుతాడు. కనుక మనం ప్రభు మీద ఆధారపడాలి, విసిగిపోకూడదు. ఎప్పుడు ఈ కొరతేనా, ఎప్పుడు చాలని బ్రతికేనా, ఎప్పుడు ఇతరుల మీద ఆధారపడ్డమేనా, లేక నాకు ఇది లేదు అది లేదు అని మనం జీవితంలో విసిగిపోకూడదు. మన ప్రభు సమస్తాన్ని అనుగ్రహించగలడు. తన మహిమైశ్వర్యం చొప్పున క్రీస్తు యేసులో ప్రతి అవసరాన్ని ఆయన తీరుస్తాడు. ప్రతి అక్కర కూడా తీరుస్తాడు. 145వ కీర్తనలో మనం గమనించి చూద్దాం దేవుని వాక్యాన్ని. 145వ కీర్తన 15-16 వచనాలు. 145 కీర్తన 15-16 వచనాలు. సర్వజీవుల కన్నులు నీ వైపు చూస్తున్నవి, తగిన కాలమందు నీవు వారికి ఆహారం ఇచ్చుదు. నీవు గుప్పిలిని విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరుస్తావు. నీవు గుప్పిలు విప్పితే చాలు, ప్రతి జీవి కోరిక తీర్చబడుతుంది. నీవు గుప్పిలు విప్పితే ప్రతి జీవి కోరిక ఆయన గుప్పిట్లో, నీ కోరికలన్నీ ఆయన గుప్పిట్లో ఉన్నాయి. ఆయన గుప్పిలు అట్లా విప్పితే నీ కోరికలన్నీ కూడా తీర్చబడతాయి. అదే 104వ కీర్తనలు కూడా రాయబడి చూడండి. ఆ మాట చూద్దాం. 104వ కీర్తన 104 27వ వచనం. 104:27 వచనం. తగిన కాలమున నీవు వారికి ఆహారం ఇచ్చేదవని ఇవన్నీ నీ దయ కొరకు కనిపెట్టుచున్నవి. నీ వాటికి పెట్టినది అవి సమకూర్చుకొనును. నీవు గుప్పిలి విప్పగా అవి మంచి వాటిని తిని తృప్తిపడి. అవన్నీ కూడా నీ దయ కోసం కనిపెట్టుకోనున్నాయి. ఆ పక్షులు, సకల జీవులు అన్నీ కూడా ఆయన వైపు చూస్తున్నాయి. చూడండి, ఈ సృష్టిని మనం ఎంతో గమనించినప్పుడు అవి వాటి అవసరతలు, వాటి అక్కర్లు తీర్చబడ్డానికి, వాటి ఆహారం కొరకు అవన్నీ కూడా ఎవరి వైపు చూస్తాయంట? దేవుని వైపు చూస్తాయంట. ఆయన దయ కొరకు కనిపెట్టుకొని ఉంటాయంట. ఎప్పుడు నాకు ఆహారం వస్తుంది. ఆయన గుప్పిలు విప్పగా ప్రతి జీవి కోరిక తృప్తిపరచబడుతుంది. అంతవరకు అవి కనిపెట్టుకుంటాయి. నిజంగా మనమే కనిపెట్టుకోలేము. కొన్నిసార్లు విసిగిపోతాం, కొన్నిసార్లు బాధపడతాం, నిరాశపడతాం. అసలు జీవితాన్ని గురించి నిరాశపడతాం. ఏం జీవితం, ఏం బ్రతుకు అన్నట్లుగా విసిగిపోకూడదు. ఆయన వైపు చూస్తే ఆయనలో ప్రతి అవసరం తీర్చబడుతుంది, ప్రతి అక్కర తీర్చబడుతుంది. ఆయన నీ హృదయ వాంఛను కూడా తీరుస్తాడు. చూడండి 37వ కీర్తన 4వ వచనం. 37వ కీర్తన 4వ వచనం. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛను తీర్చును. నీ హృదయంలో ఎన్నో కోరికలు ఎంతో ఉండొచ్చు, కానీ ఎట్లా తీరుతాయబ్బా? నాకంత శక్తి లేదే, ఎవరు నాకు సాయం చేస్తారు? అక్కడ దొరుకుతుందా, ఇక్కడ దొరుకుతుందా? ఎక్కడో దొరకదు. ఎవరిస్తారు? ప్రభువే ఇస్తాడు. ఆయనలో సంతోషించు, ఆయనలో ఆనందించు, ఆయన వాక్య ధ్యానంలో ఆనందించు, ఆయన సన్నిధిలో ప్రార్థనలో గడుపు, ఆయనతో సహవాసం చేయి. అప్పుడు ఆయన యెహోవాను బట్టి నువ్వు సంతోషిస్తే నీ హృదయ వాంఛ అంతా కూడా తీర్చబడుతుంది. ఆయన గుప్పిలు విప్పితే నీ కోరికలు తీర్చబడతాయి. ఆయన మహిమైశ్వర్యంలో నుంచి నీ అవసరతలన్నీ కూడా తీర్చబడతాయి. ఇంకొక మాట చూద్దాం. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 3వ వచనం. నీ పనుల భారము యెహోవా మీద నుంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలము. ఆయన నీ ఉద్దేశములు సఫలపరుస్తాడు. నా కార్యము సఫలము చేయు దేవునికి నేను
మొరపెట్టుచున్నాను. ఆయన నీ కార్యం సఫలం చేస్తాడు, నీ ఉద్దేశాన్ని సఫలం చేస్తాడు, నీ హృదయ వాంఛను తీరుస్తాడు, నీ కోరికలు తీరుస్తాడు, నీ అవసరతలన్నీ కూడా ఆయన తీరుస్తాడు. అయితే నువ్వు ఎవరి వైపు చూడాలా? ఆయన వైపు చూడాలా, ఆయన గుప్పిల వైపు చూడాలా, ఆయన దయ కొరకై నువ్వు కనిపెట్టుకోవాలి, ఆయన బట్టి సంతోషించాలి. నీ భారం ఆయన మీద వేసి నువ్వు నిబ్బరంగా ఉండగలిగినట్లయితే నీ భారం అంతా తీర్చబడుతుంది, నీ అవసరాలన్నీ తీర్చబడతాయి, నీ అక్కర్లన్నీ కూడా తీర్చబడతాయి. విసిగిపోవద్దు, జీవితాన్ని గురించి విసిగిపోవద్దు. ఆయన సర్వశక్తి గల దేవుడు, ఆయన సర్వాధికారి అయిన దేవుడు, నిన్ను నన్ను సృష్టించిన దేవుడు, నీ కొరకై నా కొరకై ప్రాణం ఇచ్చిన దేవుడు, తన సొంత కుమారుని మన కొరకై అనుగ్రహించడానికి వెనుదీయక మనందరి కొరకు ఆయన అప్పగించినటువంటి దేవుడు. ఆయనతో పాటు సమస్తం మనకెందుకు అనుగ్రహించాడు. రోమాపత్రిక 8వ అధ్యాయం 32వ వచనం అనుకుంటాను ఆ మాటలు రాయబడ్డాయి. కనుక ఆయనతో పాటు సమస్తం మనకెందుకు ఇయ్యాడు? తన కుమారునే మన కొరకై బలిగా ఇచ్చాడే, తన కుమారునే శిలువలో నలుగొట్టాడే, తన కుమారుని ప్రాణం మన కొరకై అప్పగించాడే. అటువంటి దేవుడు, అంత ప్రేమ కలిగినటువంటి దేవుడు ఈ భౌతికమైనవి లేదా నీ అవసరమైన నాకు అవసరమైనవి మన అక్కర్లు అవన్నీ కూడా తీర్చలేడా? తీర్చగలడు. అయితే ఆయన కొరకు మనం కనిపెట్టుకోవాలి, ఆయన దయ కొరకు కనిపెట్టుకోవాలి, ఆయన గుప్పిల వైపు చూడాలి, ఆయనలో సంతోషించాలి. ఆయనలో సంతోషించేదానికంటే ఈ కొరత వైపు చూస్తే దుఃఖమే, నాకు ఇది లేదే, నాకు అది లేదే, ఎటువంటి దుఃఖమే. అయితే ఆయన వైపు చూస్తే సంతోషం, ఆయనను మనం కలిగి ఉన్నామనే ధైర్యం, ఆయన మనకు ఉన్నాడు, నా దేవుడు నాకున్నాడు, నా పరలోకపు తండ్రి నాకున్నాడు, ఆయన సర్వశక్తిమంతుడు అన్నటువంటి ధైర్యం నేను కలిగి ఉండాలి. అప్పుడు మనకి విసుగు ఉండదు, అప్పుడు మనకు విసుదల రాదు, మనం సంతోషంగా ఉంటాం, మనం ఆయనలో ఆనందించగలుగుతాం. కనుక అది రెండవదిగా. మూడవదిగా ఎందుకు అంటే దావీదు జీవితంలో కోల్పోయిన దాన్ని బట్టి ఆయనలో ఉన్న శత్రువులు, ఆయనలో ఉన్న స్నేహితులు, ఆయన అనుసరిస్తున్న అందరిలో విసుగు వచ్చేసింది. ఏమొచ్చేసింది? విసుగు వచ్చేసి దావీదును రాళ్ళతో కొట్టి చంపాలనుకున్నారు. అదేంటంటే ఈ అమాలేకీలు దావీదును తర్వాత అతని అనుచరులను వాళ్ళ కలిగినదంతా కూడా దోచుకొని వెళ్ళారు. మనకు వాగ్దానం కూడా అదే, దావీదు సమస్తమును సమస్తమును కోల్పోయారు. పిల్లలు, భార్య అన్నీ కోల్పోయారు, ఏమి లేవు, ఒంటరిగా మిగిలిపోయారు. ఇక ఎంత నిరాశ, ఇక విసుగు వచ్చేసింది. ఇంకెందుకు బ్రతకడం, అంత నిరాశ వచ్చేసింది. ఆయనతో ఉన్నవారు విసిగిపోయి దావీదును రాళ్లతో కొట్టి చంపాలా అనుకున్నారు. అయితే దావీదుకు విసుగుదల రాలే. దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకునే మాట రాయబడింది. చూద్దాం అక్కడ సమూయేలు గ్రంథం, 2వ సమూయేలు గ్రంథం చివరి అధ్యాయం 2వ సమూయేలు గ్రంథం, క్షమించండి, మొదటి సమూయేలు గ్రంథం చివరి అధ్యాయం 30వ అధ్యాయం 6వ వచనం చదువుతానండి. 6వ వచనము, దావీదు మిక్కిలి దుఃఖపడెను, మరియు తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులందరికీ ప్రాణం విసిగినందున రాళ్ళు రువి దావీదును చంపుదం రండని వారు చెప్పుకొనగా దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకోండి. ఎవరు లేరు, ఎవరు రక్షిస్తారు? దిక్కు లేదు, దశ లేదు, నాకెవరున్నారు? నాకు సహాయం చేసే వాళ్ళు ఎవరు లేరు, నా పక్క మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు, సమస్తాన్ని కోల్పోయాను, ఒంటరిగా మిగిలిపోయాను అన్నటువంటి పరిస్థితిలో కూడా ప్రజలు అట్లాగా ఫీల్ అయ్యారు. దావీదుతో ఉన్నటువంటి వారు ఇక ఎందుకు బ్రతకడం అన్నట్లుగా. అయితే దావీదుకు ఎవరున్నారు? తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం. అరే, నాకు ప్రభు ఉన్నాడు, ఆయన ఏమైనా చేయగలడు. చూడండి ఎంత ధైర్యము, నాకు ప్రభు ఉన్నాడు అనేటువంటి విశ్వాసం ఆయనలో ఉంది. నాకు ప్రభు ఉన్నాడు. నువ్వు చెప్పగలుగుతావా? ఏ సమస్య, నాకు ప్రభు ఉన్నాడు, నా దేవుడు నాతో ఉన్నాడు, నాకు సహాయం చేసేవాడు ఆయన నా పరలోకపు తండ్రి, ఆయన నా హృదయంలో ఉన్నాడు, నాతో ఉన్నాడు, నా ఇంట్లో ఉన్నాడు అన్నటువంటి ధైర్యం దావీదులో ఉంది. తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం. ఎందుకంటే ఆయన ఎంత గొప్పవాడో, ఆయన ఎంత మేలు చేసేవాడో, ఆయన మనసు ఏంటో దావీదుకు తెలుసు కనుక, నాకు ఆయన ఉన్నాడు కదా, ఇంకెందుకు నాకు భయం, నాకు ఆయన ఉన్నాడు, నా ప్రభు నాకు ఉన్నాడు. ప్రజలకేమన్నది? ఎవరు లేరు,
భార్య పోయింది, పిల్లలు పోయినారు, అందరు పోయారు. ఇంక ఎవరి కోసం బ్రతకాలి? ఎవరున్నారు? ఎవరు రక్షిస్తారు? ఎవరిస్తారు? అయితే దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. దేవుడు ఆయనకు సహాయం చేశాడు. దేవుడు ఆయనకు సహాయం చేసి కోల్పోయినవన్నీ సమస్తం తిరిగి ఆయనకు ఇచ్చాడు. ఎంత అద్భుతం, ఎంత అద్భుతం చూడండి. విసిగిపోతే, కృంగిపోతే ఏం లాభం? ఏమైనా చేసుకుంటే ఏం లాభం? అయితే ప్రభువు ఉన్నాడు. ఆయన మీద ఆధారపడితే చాలు. సమస్తాన్ని ఏదైతే కోల్పోయినాడో అంతటినీ దేవుడు ఆయనకు తిరిగి అనుగ్రహించాడు. కనుక మన ప్రభు అటువంటి వాడు. కనుక విసుగుదల వచ్చినప్పుడు ప్రభు వైపు చూడాలా, ప్రార్థన చేయాలా. విసుగుదల వచ్చినప్పుడు దేవుని బట్టి ధైర్యము తెచ్చుకోవాలి. నిరాశపడకూడదు, కృంగిపోకూడదు. జీవితంలో శ్రమదినమున నీవు కృంగినేడలా నీవు చేతగాని వాడవైపోతావు. కృంగిపోవద్దు, నిరాశపడద్దు. నీ ప్రభు నీతో కూడా ఉన్నాడు. అటువంటి దావీదు ఎలాగా ధైర్యం తెచ్చుకున్నాడో అలాగా ధైర్యం తెచ్చుకుంటే దేవుడు సమస్తాన్ని జరిగిస్తాడు. తర్వాత ఇంకొక విషయం కూడా మనం చూసాం. శరీరం కూడా మనల్ని బాగా విసిగిస్తుంది. అయితే ఆత్మ ద్వారా శరీర క్రియలను మనం చంపగలిగినలా మనం దేవునిలో సంతోషించే వారంగా ఉంటాం. ఆ విసుగుల నుంచి కూడా మనం బయటికి రావచ్చు. ఈ శరీరాన్ని మనం ఆశ్రయిస్తే, శరీర కోరికలు తీర్చుకోవడానికి మనం ఇష్టపడితే మనము విసుగుదలే వస్తుంది. అది శరీరం మనల్ని విసిగిస్తుంది, మాటికి విసిగిస్తుంది. అయితే మనము ఆత్మ ద్వారా, మనలో ఉన్నటువంటి దైవాత్మ ద్వారా మనం శరీర క్రియలను ఎప్పుడైతే చంపగలుగుతామో అప్పుడు మనం ఆత్మీయంగా బలవంతులుగా ఉంటాం, దేవునిలో సంతోషించే వారంగా ఉంటాం. ఆయన కొరకు ఎదురు చూస్తూ వచ్చేవాడు నూతన బలము పొందగలుగుతూ వస్తాం. ప్రాచీన స్వభావాన్ని, ప్రాచీన పురుషుణ్ణి మనం కృషింపజేసి ఆత్మీయ పురుషుని, నవీన పురుషుని దినదినం మనం బలపరచడం ద్వారా మనం ఆత్మీయంగా బలంగా ఉండగలుగుతాం. అటువంటి విసుదల నుంచి కూడా మనం బయటపడవచ్చు. ఆ విధంగా మనము విసుగుదల నుంచి బయటపడవచ్చు. ఇక మనం కూడా కొన్నిసార్లు విసిగించే వారంగా ఉంటాం దేవుని. బైబిల్ గ్రంథంలో ఆ మాటలు రాయబడ్డాయి. దేవుడు కూడా అన్నాడు, అయ్యా నీతో నేను విసిగిపోతున్నాను. చూద్దాం ఎందుకు మన ద్వారా దేవుడు విసిగిపోతాడు. కొన్ని విషయాలు మనం చూద్దాం. మొట్టమొదటిగా యెషయా గ్రంథం 43వ అధ్యాయం. యెషయా గ్రంథం 43వ అధ్యాయం. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 24వ వచనం చదువుదామండి. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 24వ వచనం. నా నిమిత్తము సువాసన లవంగపు చెక్కను నీవు రోకలిచ్చుకొనలేదు, నీ బలి పశువుల క్రొవ్వు చేతను నన్ను తృప్తిపరచలేదు సరే కదా. నీ పాపముల చేత నీవు నన్ను విసిగించితివి, నీ దోషముల చేత నన్ను ఆయాసపెట్టి. చూడండి, నిజంగా ఇంత ప్రభువు మనకు ఉన్నప్పటికీ మన జీవితం ఎలాగా ఉంది? నిజంగా ఆ దినాన కూడా ఆ ప్రజలు, ఇశ్రాయేలు ప్రజలు దేవుని అద్భుతాలు ఎన్నో చూస్తూ వచ్చారు, కల్లారా చూస్తూ వచ్చారు. ఎర్ర సముద్రం పాయలుగా అయిపోయింది, రెండుగా విడిపోయింది. ఆరిన నేలన నడుచుకుంటూ వచ్చారు, ఎంత అద్భుతాన్ని చూశారు. అయినా వెంటనే నీళ్ళు లేకపోతే మళ్ళా గొనిగారు, మళ్ళా సనిగారు. ప్రతిదానికి గొనుగుతూ ఉన్నారు, ప్రతిదానికి సనుగుతూ ఉన్నారు. మరి ఇవన్నీ కూడా తాము చూసినటువంటి, తాము కన్నటువంటి, తాము అనుభవించినటువంటి ఆ అద్భుత కార్యాలను ఎప్పుడు వాళ్ళు జ్ఞాపకం చేసుకోలే. వాటిని బట్టి వారు అతిశయించడం లేదు. కానీ తాము చిన్నగా వచ్చేటట్టు ఆ కష్టాలను బట్టి, ఆ శ్రమలను బట్టి, ఆ అవసరాలను బట్టి, ఆ కళలను బట్టి వారు ప్రతి సందర్భంలో గొనుగుతూనే వచ్చారు, సనుగుతూనే వచ్చారు. చూడండి, విసిగిస్తూ వచ్చారు దేవుని. అరే నా దేవునికి శక్తి కలిగిన వాడు, ఇంత ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసి మమ్మల్ని నడిపించిన దేవుడు కానాన్లో మమ్మల్ని చేరుస్తాడు. అందుకే కదా మమ్మల్ని ఐగుప్తు నుంచి విడిపించింది. అందుకే కదా ఐగుప్తు చెర నుంచి, ఫరో అధికారం నుంచి విడిపించాడు, కఠినమైన సేవ నుంచి విడిపించాడు, ఆ దాసత్వం నుంచి విడిపించాడు, ఆ శ్రమలన్నిటి నుంచి విడిపించాడు. అప్పుడు మొరపెడితే మోషే భక్తిని పంపించి ఎన్నో అద్భుతాలు చేసి ఊరికినే వచ్చారు ఐగుప్తు నుంచి బయటికి. ఎన్ని అద్భుతాలు చేశారో. ఏమొచ్చినాయి? కప్పలు వచ్చినాయి, నీరు రక్తంగా మారింది, ఏటి నీరు, ఎన్నో. ఇలాగ మనం అవన్నీ చదువుకుంటూ వస్తే ఎన్నో అద్భుతాలు చూశారు. దేవుడు మనం విడిపించాడు.
అని సంతోషపడ్డారు. అద్భుతం జరిగినప్పుడు పాటలు పాడారు, స్తుతించారు దేవుని. తిరిగి ఒక చిన్న కష్టం వస్తాను ఏం చేశారు? మళ్ళా మొదటికే వస్తుంది. ఏమంటాడు? మీ పాపముల చేత నన్ను విసిగించారు. మీ పాపముల చేత. కనుక మనం కూడా చాలాసార్లు దేవుని విసిగించే వారంగా ఉంటాం. దేవుని దగ్గర క్షమాపణ కోరుతాం. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 18వ వచనం రాయబడింది. ఏం రాయబడింది? అతిక్రమం దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందాడు. దేవుని కనికరం పొందేవారంగా ఉండాలి. దేవుని విసిగించే వారంగా ఉండద్దు. ఎప్పుడు దేవుని కనికరాన్ని పొందుతాం? మనం ఒప్పుకున్నటువంటి పాపాలు, మనం చేసినటువంటి తీర్మానాలు, మనం ఒప్పుకున్నటువంటి పాపాలు విడిచిపెట్టాలి. మనం చేసిన తీర్మానాల్లో మనం నిలబడాలి. అప్పుడే మనం దేవుని కనికరాన్ని పొందుతాం. ఎన్నిసార్లు పాపం చేస్తాం, ప్రభువా క్షమించు అంటాం, మళ్ళీ పాపం చేస్తానంట, మళ్ళీ అదే పాపం చేస్తాం. మరి ఎందుకు ఒప్పుకుంటున్నట్లు, మరి ఎందుకు చేస్తున్నట్లు? మరి దేవుడు అంటే ఏమనుకుంటున్నావు? నీ దృష్టిలో దేవుడు అంటే ఏమనుకుంటున్నావు? ఆయన సహనాన్ని పరీక్షిస్తావా? ఆయన సహనాన్ని పరీక్షిస్తావా? ఒకవేళ ఆయన కోపడితే ఏమవుతావు? ఒకసారి ఆలోచించు. ఎన్నిసార్లు ఒప్పుకుంటున్నావు, మళ్ళా తిరిగి అదే పాపాన్ని చేస్తున్నావు. కనుక అట్లా కాదు. కానీ నీవు ఒప్పుకున్నది నీవు విడిచిపెట్టగలిగితే, కొంచెమైనా దాని గురించి భయము కలిగి ఉంటే, పాపాన్ని గురించి నువ్వు భయము కలిగి ఉంటే, నా దేవుడు ఉన్నాడు, ఆయన చూస్తున్నాడు, ఇది నా దేవునికి ఇష్టం, నేను ఒప్పుకున్నా కదా ఆ దినాన్ని దేవుని సన్నిధిలో నేను ఒప్పుకున్నా, ఆ బల్ల తీసుకునేటప్పుడు ఒప్పుకున్నా, దేవుడు నాతో మాట్లాడినప్పుడు ఒప్పుకున్నా, కన్నీరు విడిచి పశ్చాత్తాపడ్డా, మళ్ళా దీన్ని నేను చేయొచ్చా అంటే ఈ అపవాది ఏం చేస్తాడంటే ఆ కొంచెం సేపు నీ నేతాలను ఏం చేస్తాడు? అట్లాగా మూస్తాడు, గుడ్డితనం కలగజేస్తాడు. అవన్నీ నీ మనసుకు రాకుండా, విన్నటువంటి వాక్యాలు నీ మనసు రాకుండా నిన్ను దాటించి ఇంక తర్వాత తను నవ్వుకుంటాడు. పడ్డావు కదా, పాపంలో పడ్డావు కదా, ఇంకేమైనావులే గుడికి. ఎన్నిసార్లా దేవుడికి నీ మనసాక్షి నీ చెప్తుంది, ఎవరో చెప్పరు. చిన్నగా పాపం చేసేదాకా ప్రేరేపించి, పాపం చేసినాక ఇంకేం పోతావు గుడికి? అసలు ఇప్పుడు నువ్వు పోయి బల్ల తీసుకుంటావా? నువ్వు పోయి ఏమని పాట పాడతావు? నువ్వు ఏమని అన్నట్లుగా నిన్ను నిరుత్సాహపరిచి దేవునికి ఏం చేస్తాడు? దూరంగా తీసుకుపోతాడు. కనుక ఎంత జాగ్రత్త కలిగిన వరంగా ఉండాలి. మనం దేవుని కనికరాన్ని పొందాలి, దేవుని విసిగించకూడదు. కనుక మనం ఆ శిలువ దృశ్యాన్ని నా హృదయంలో ఉంచుకొని మనము నిరంతరము ఆయన ఎందుకు భయము కలిగినటువంటి వారమై, మనము దేవుని వాక్యాన్ని హృదయంలో కలిగినటువంటి వారమై, ఆయనకి ఇష్టం లేని దాన్ని మన జీవితం నుంచి తొలగించుకొని మన విశ్వాసయాత్రలో ముందుకు సాగిపోతే పాపానికి దూరంగా ఉంటాం. పాపము చేయజాలం. అయితే అలా లేకుండా మనం భయం లేకుంటే, నిజంగా చూడండి, విశ్వాస జీవితంలో రక్షణ పొందిన దినము నుంచి మన జీవితాన్ని అట్లాగా మనం పరీక్షించుకుంటూ వస్తే, మొట్టమొదటి ఎంతో భయం ఉండేది. రక్షణ పొందిన దినాల్లో, తొలి దినాల్లో బల్ల తీసుకోవాలంటే ఎంత భయమో. అన్నీ పరీక్షించుకొని భయమా, ఇది తప్పు అది తప్పు అనుకునేవాళ్ళు. రాను రాను ఏమైపోయింది? అది అలవాటుగా మారిపోతాం. బల్ల అంటానే టకానా చేయెత్తడమే, అంతే. ఇక అది అయ్యో ఏమిటి ఈ జీవితం, ఇలా మాట్లాడానే, ఇలాగ దుఃఖపెట్టానే, లేదా ఈ పాపం చేశానే, ఈ తప్పు నాలో ఉంది కదా, ఎలాగా అన్నటువంటి చింత బాధ ఉండదు. కనుక అది ఎంత మాత్రము విశ్వాస జీవితంలో క్షేమకరమైంది కాదు. కనుక మనం దేవుని విసిగించే వారంగా ఉండద్దు, దేవుని యొక్క కనికరాన్ని పొందే వారంగా ఉండాలి. అంటే ఏదైతే నువ్వు దేవుని సన్నిధిలో ఒప్పుకుంటున్నావో, మనస్ఫూర్తిగా దేనైతే ఒప్పుకుంటున్నావో దాన్ని విడిచిపెట్టాలి. అప్పుడు దేవుని కనికరాన్ని నువ్వు పొందగలుగుతావు. సరే, రెండవదిగా కీర్తన 95 కీర్తన 10వ వచనం చూద్దాం. 95 కీర్తన 10వ వచనం చూద్దామండి. కీర్తన 10వ వచనం. 40 ఏండ్ల కాలము
ఆ తరం వారి వలన నేను విసిగి వారు హృదయమున తప్పిపో ప్రజలు, వారు నా మార్గములు తెలుసుకోలేదని అనుకుంటుని 40 సంవత్సరాలు విసిగిపోయా. ఏమిటి కారణం అంటే వారు హృదయములో తప్పిపోయేటటువంటి ప్రజలు. హృదయంలో తప్పుతున్నారు. వారి హృదయంలో ఏముందండి? వారి హృదయ ఆలోచనలు బాల్యం నుండే చెడ్డవి. వారి హృదయ ఆలోచనలు బాల్యం నుండే చెడ్డవి. వారి హృదయం యొక్క తలంపుల్లోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డది. ఆదికాండం 6వ అధ్యాయంలో ఆ మాట రాయబడింది. కనుక దేవుడు అంటున్నాడు, మీ హృదయాలోచన తప్పుతున్నారు. మీ హృదయంలో మీరు తప్పుతున్నారు. మీ ఆలోచనలో మారిపోతున్నాయి. మాటిమాటికి ఒప్పుకుంటున్నారు, మాటిమాటికి ఆలోచనలో తప్పుతున్నారు. దేవుడు ఒకటి చెప్తే ఒకటి. ఈ అపవాది ఏం చేస్తుందంటే మీ హృదయాన్ని ఏం చేస్తుంది? ప్రేరేపిస్తుంది. తప్పు చేయడానికి ప్రేరేపిస్తుంది. మీరు దాని మాట వింటున్నారు. నా మాట విడిచి అపవాది మాట వింటున్నారు. చూడండి, అపోస్తల కార్యం 5వ అధ్యాయం. 3వ వచనం. అప్పుడు పేతురు అనే అపోస్తల కార్యములు 5వ అధ్యాయం 3వ వచనం. అప్పుడు పేతురు అననీయ, నీ భూమిలో వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయాన్ని ఎవరు ప్రేరేపిస్తున్నారు? అపవాది ప్రేరేపిస్తారు. ఏం చేస్తున్నావు? నీలో ఉన్న ఆత్మదేవుని మోసం చేస్తున్నావు. ఆ నీవు దేవుని సన్నిధిలో ఏ ఉడంబడిక చేసుకున్నావో నీకు బాగా తెలుసు. ఏ తీర్మానం చేసుకున్నావో నీకు బాగా తెలుసు. ఆత్మదేవుడు చెప్తా ఉంటాడు, అయ్యో ఇది నీకు తగదు, ఇది నువ్వు చేయకూడదు, ఇది నువ్వు చూడకూడదు, ఇది నువ్వు వినకూడదు, ఇక్కడికి నువ్వు పోకూడదు. ఇవన్నీ కూడా ఆత్మదేవుడు, నీలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మదేవుడు నీకు బోధిస్తూనే ఉంటాడు. ఆయన బోధించేవాడు. అయితే ఆయనను మోసం చేసి ఆయన చెప్పేదాన్ని అలా పక్కన పెట్టి ఇంకా ఎవడు నిన్ను ప్రేరేపిస్తాడు? పక్కన అపవాది ప్రేరేపిస్తాడు. ఇట్లా ఉంటే నువ్వు ఎట్లా బతుకుతావయ్యా? ఇట్లా ఉంటే చూడు ఎంతమంది పిల్లలు ఉన్నారో, వాళ్ళు చేస్తూ ఉన్నారు కదా, నీకేమైంది? అంత పెద్దవాళ్ళు చేస్తూ ఉన్నారు, నీకేమైంది? దావీదు పాపం చేశాడు, నువ్వు చేస్తే తప్ప దేవుడు క్షమించాడు కదా, మళ్ళా క్షమిస్తాడులే. ఆయన ప్రేమగలవాళ్లే, ఆయన దయగలవాళ్లే. అలాగా నిజంగా అపవాది యేసు ప్రభువునే శోధించింది. నువ్వు దుంకు, దేవదూతలు వచ్చి నిన్ను పట్టుకుంటారు, దేవుని వాక్యం అట్లా ఉంది కదా అని ఎత్తైన కొండ మీద నుంచి ఆయన దుంక పెట్టాలని ప్రయత్నము చేసింది. అలాగే నాకు కూడా కొన్నిసార్లు అటువంటి మాటలు బోధిస్తాడు. హృదయాన్ని అట్లాగా ప్రేరేపిస్తాడు. నీ హృదయాన్ని ఏం చేస్తాడు? ప్రేరేపిస్తాడు. అయితే దానికి లొంగితమే ఏమైపోతాం? నష్టపోతాం. అట్లా ఎన్నిసార్లు లొంగిపోయావు, నీ హృదయంలో తప్పిపోతూ వచ్చావు. నేను చూసి నేను విసిగిపోయానని ప్రభువు అంట. 40 సంవత్సరాలు విసిగిపోయాను. హృదయంలో తప్పుతూనే ఉన్నావు. ఈ అపవాది నీ మనసును కూడా ఏం చేస్తాడు? చెరుపుతాడు. ఆ మాట కూడా రాయబడింది 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం. 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 3వ వచనం. సర్పము తన కీర్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులను చెరుపబడి క్రీస్తులో ఉన్న సరళత నుండి, పవిత్రత నుండి ఎట్లయినా తొలగిపోనేమో అని భయపడుచున్నాను. చూడండి, అపవాది హవ్వను ఎలాగా మోసం చేశాడు. హవ్వ మనసులో దూరి హవ్వను ఏం చేశాడు? చెడిపెట్టేట్లు చేశాడు. దేవుని మాట నుంచి తప్పించాడు. ఎంత విచారమైనటువంటి విషయం. కనుక నేను కూడా అపవాది మన ఎదురుగా ఎప్పుడు రాడు. దేవునికి వ్యతిరేకంగా నేరుగా కూడా చెప్పడు.
దేవుని చెప్పినట్లుగానే వెలుగుదూత వేషం వేసుకొని దేవుని వాక్యం ద్వారానే ఏం చెప్తాడో అది మేలు, ఇట్లా కదా, అట్లా కదా, అట్లా కదా, అట్లా కదా అని మనం చెప్పి మనం మోసపుచ్చి మన మనసును చెరిపివేసి దేవుని యందున్న సరళత నుండి పవిత్రత నుంచి మనం దూరం చేసి తిరిగి దేవుని సన్నిధికి రావడానికి ఒక రకమైన గిల్టీ ఫీలింగ్ మనలో ఏర్పాటు చేసి మన దేవునికి దూరం చేస్తాం. కనుక ఈ విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి, మన హృదయాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. చూద్దాం సామెతల గ్రంథం 4వ అధ్యాయం. సామెతల గ్రంథం 4వ అధ్యాయం. ఇరవై వచనం చదువుతాను దయచేసి. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 20వ వచనం నుండి చదువుతాను. నా కుమారుడా, నా మాటలను ఆలకింపుము, నా వాక్యములకు నీ చెవియొగ్గుము. నీ కన్నుల ఎదుటి నుండి వాటిని తొలగిపోనీయకము. నీ హృదయంలో వాటిని భద్రము చేసుకొనుము. దొరికిన వారికి అవి జీవమును, వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును. నీ హృదయంలో నుండి జీవదారులు బయలుదేరును. కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయమును భద్రముగా కాపాడుకో. నా కుమారుడా, నీ హృదయాన్ని భద్రంగా కాపాడు. నా మాటలు నీ మదిలో దాచుకో. అపవాది వస్తాడు, వాడు నిన్ను మోసం చేస్తాడు, వాడిని హృదయాన్ని మోసం చేస్తాడు, నీ మనసు చెడిపేస్తాడు. దేవుని సన్నిధి నుంచి, దేవుని ఎడల ఉన్న పవిత్రత నుంచి, ఆ సరళత నుంచి, ఆ యొక్క సంబంధం సహవాసం నుంచి చిన్నగా నిన్ను తప్పిస్తాడు, చిన్నగా పక్కదారి తప్పిస్తాడు. నీ కన్నులను అట్ట తిప్పుతాడు, నీ చెవులను అట్ట తిప్పుతాడు, నిన్ను ఆకర్షింపజేస్తాడు. కనుక జాగ్రత్త, నీ హృదయంలో నుంచి జీవదారులు ప్రవహిస్తాయి. కనుక నీ హృదయం చాలా ప్రాముఖ్యమైంది. కనుక అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయాన్ని నువ్వు భద్రంగా కాపాడు. అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయం భద్రంగా కాపాడుకో. ఏం చేస్తావంటే, నా మాటలను ఆలకించు, నా మాటలు నీ మనసులో, నీ హృదయంలో వాటిని భద్రం చేసుకో. నీ కన్నులతో వాటిని ఉంచుకో. అప్పుడు నువ్వు జాగ్రత్తగా ఉంటావు. కనుక హృదయంలో మాటిమాటికి తప్పిపోయి దేవుని ఏం చేస్తూ వచ్చారు? విసిగిస్తూ వచ్చారు. ఇంకొక మాట చూద్దాం. ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం 6వ వచనం. ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం 6. దేవుని విసర్జిస్తూ వచ్చారు ఈ ప్రజలు. ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం 6వ వచనం. ఆరో వచనం చదువుతానండి. యెహోవా వాక్కు ఇదే, నీవు నన్ను విసర్జించి ఉన్నావు, వెనుక తీసి ఉన్నావు గనుక నిన్ను నశింపజేయనట్లును నేను నీ మీదికి నా చేతిని చాచి ఉన్నాను. సంతాపపడి నేను విసిగి ఉన్నాను. నేను ఎన్నిసార్లు సంతాపడుతున్నాను నీ గురించి, ఎన్నిసార్లు దుఃఖపడుతున్నానో. నువ్వు నన్ను విసర్జిస్తావు, నన్ను పక్కన పెట్టి నువ్వే పోతావు, దేవునితో సహవాసాన్ని విడిచిపెడతావు. వీరు నన్ను విసర్జించి ఉన్నారు, పక్కకు పెడుతున్నారు, నిర్లక్ష్య పెడుతున్నారు. దేవుడు అంటే భయం లేదు, దేవుడు అంటే ప్రేమ లేదు. ఎప్పుడు దేవుడి నుంచే కావాలి, అది కావాలి ప్రభా, ఇది కావాలి, నాకు అది రాలే, ఇది రాలే. దేవుని పక్కన పెట్టి నువ్వు ఏదో ప్రయాసపడతావు. ఏం సంపాదించుకుంటావు? ఏం పొందగలుగుతావు? దేవుడు లేకుండా ఏమైనా పొందగలుగుతావా? దేవుడు ఇవ్వకుంటే ఏదైనా దొరుకుతుందా నీకు? ఏమి దొరకదు. వృధా ప్రయాస, వ్యర్థమే. దేవుడు నన్ను విసర్జించావు. ఎన్నిసార్లు నేను నీతో సహవాసం చేయాలని నేను ఇష్టపడి సంతాపపడి విసిగి ఉన్నాను. నిజంగా ప్రభుకిచ్చే సమయంలో అయితే ఏమి, ఉదయకాలంలో ప్రభు వస్తాడు. నా కుమారుడు, నా కుమార్తె మాట్లాడాలి లేదా సహవాసం చేయాలి అని నీ దగ్గరకు వస్తాడు. కానీ మనం నిద్ర లేం. ఆయన మన దగ్గర నిలబడి లేస్తానే అటుపోతాం. అయ్యయ్యో, ప్రభుకేమో మనతో సహవాసం చేయాలని ఇష్టం, మన హృదయం మనతో మాట్లాడాలని, మనతో ముచ్చటించాలని ఆయన ఇష్టపడతాడు. అయితే మనం వేకుజాము మంచి సమయం, మొట్టమొదటి గడియలు ప్రభుకి ఇవ్వం. కొన్నిసార్లు నువ్వు ఇస్తావో ఇయ్యవో పరీక్షించుకో. ఆ పనులు ఈ పనులు ఇలాగా ప్రభు వేచి ఏం చేస్తాడు? వెళ్ళిపోతాడు. మళ్ళీ సాయంకాలం వస్తాడు. ఇప్పుడైనా నువ్వేమనుకుంటావు?
బాగా అలసిపోయాను అని బాగా కడుపు నిండా ఫోన్ చేసి పడుకుని చల్లగా నిద్ర. ప్రభు ఏమనుకుంటాడు? అయ్యో నా కుమారుడితో మాట్లాడాలి, ఒక మాటైనా మాట్లాడాలి, లేదా నా కుమారుడు ఏం చెప్తాడో వినాలి, నా కుమార్తె ఏం చెప్తుందో వినాలి అన్నటువంటి ఉద్దేశంతో ప్రభు ఎప్పుడు నీతో ఉంటాడు. నీ మీదే దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను, నీవు నడవలసిన మార్గం నీకు బోధించేదను, నీకు ఉపదేశము చేసేదను. అది ఆయన తాత్పర్యం. ఆయన అందుకోసం నీతో ఉంటాడు, ఎప్పుడు నీ మీదే దృష్టి ఉంటుంది. అయితే మనకు మాత్రం ఆయన మీద దృష్టి ఉండదు. కనుక ఆయన అంటాడు, సంతాపపడి నువ్వు నన్ను విసర్జిస్తున్నావు. నా కుమార్తె, నేను ఎంతగా నిన్ను బ్రతిమలాడినప్పటికీ, ఎంతగా నీ దగ్గరికి వచ్చినప్పటికీ నువ్వు నన్ను అలాగా విసర్జిస్తున్నావు. నేను సంతాపపడి విసిగిపోతున్నాను, దుఃఖపడుతున్నాను నిన్ను గురించి, బాధపడుతున్నాను. నిజంగా అలా బాధ పెడితే మనకేమన్నా కనికరాన్ని పొందుతామా? పరీక్షించుకుందాం. మొట్టమొదటిగా ఎందుకు దేవుని విసిగిస్తున్నాం? మన పాపములను బట్టి విసిగిస్తున్నాం, మనం దేవుని విసర్జించిన బట్టి విసిగిస్తున్నాం, హృదయంలో తప్పిపోటును బట్టి విసిగిస్తున్నాం. ఇంకొక మాట చూద్దాం. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 14వ వచనం. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 14వ వచనం చూద్దామండి. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 14వ వచనం. మీ అమావాస్య దినములు, మీ అమావాస్య ఉత్సవములను, నియామక కాలములు నాకు హేయములు, అవి నాకు బాధాకరములు, వాటిని సహింపలేక విసిగి ఉన్నాను. అయ్యా, నేను మీతో కూడా ఉన్నాను కదా. మీ అమావాస్య ఉత్సవాలు, మీ నియామక కాలములు నాకు హేయములు. పైన వచనం రాయబడింది, పాపులు గుంపు కూడిన ఉత్సవ సమాజం నేను ఓర్చజాలను. పాపులందరూ కలిసి వారు తిని తాగి తందనాలు ఆడుతుంటే వారితో మీరు కూడా కలవడం నేను సహించలేను. అటువంటి ఉత్సవాల్లో మీరు చేరడం నేను సహించలేను. మీ నియామక కాలం నాకు నచ్చవు. ఒకసారి ఇప్పుడు సెల్లో రిజర్వేషన్ చేసుకుంటున్నాం. అప్పుడు కొంతకాలం కిందట సెల్లో రిజర్వేషన్లు లేవు. ఆ ఆర్టీసీ బస్ స్టాండ్ పోయి అక్కడ రిజర్వేషన్ కౌంటర్లో రిజర్వేషన్ చేసుకోవాలా. నేను రిజర్వేషన్ కోసం పోయినా. ఒక ఆయన టీచర్, ఆయన కూడా క్రైస్తవుడే. ఆయన రిజర్వేషన్ క్యాన్సిల్ చేసుకోవడానికి వచ్చిండు. రిజర్వేషన్ క్యాన్సిల్ చేసుకోవడానికి తన కుమారుడు హైదరాబాద్లో చదువుతున్నాడు. ఈరోజు బయలుదేరాలా రిజర్వేషన్ చేసుకున్నాడు, క్యాన్సిల్ చేసుకోవడానికి వచ్చినాడు. ఏం సార్ క్యాన్సిల్ చేస్తానంటే, ఏం లేదు సార్, పిల్లోడు బయలుదేరుతా ఉన్నాడు, పొద్దున్న పిల్లి అడ్డం వచ్చింది సార్, పిల్లి ఎదురుకు వచ్చింది, అందుకని రిజర్వేషన్ క్యాన్సిల్, ఈరోజు వద్దులేని ప్రయాణాన్ని. చాలామందికి కొన్ని సెంటిమెంట్లు ఉంటాయి. మంగళవారం ప్రయాణం చేయకూడదు, శుక్రవారం డబ్బులు తీయకూడదు, ఇక ఏమేమో, ఎవరు అడ్డం రాకూడదు, పిల్లి అడ్డం రాకూడదు, ఇంకా రకరకాలైనటువంటి పరిస్థితులు. అవన్నీ కూడా మన ప్రభువు సహించాడు. మన ప్రభువు అటువంటివి సహించాడు. ప్రభువుని విడిచిపెట్టి కొంతమంది ఇతరుల దగ్గర విచారించడానికి వెళ్తారు. ఆ గద్దె చెప్పే వాళ్ళ కాడికి, అక్కడికి, ఇక్కడికి, ఆ క్యాలెండర్లు ఈరోజు ఏముంది, ఈరోజు అమావాస్య, పున్నమే, ఇది మంచి రోజా, ఇది చెడ్డ రోజా, ఇట్లాంటివి కూడా ఉంటాయి కదా. పెళ్లి చేయాలా, పెళ్లి ముహూర్తాలు ఉన్నాయా, లేవా, ఏ ముహూర్తం ఉంది కదా. ఇవన్నీ కూడా అయ్యా నేను విసిగిపోతున్నా, ఇవన్నీ నాకు ఇష్టం లేదు, ఇవన్నీ నాకు చాలా బాధ, ఇవన్నీ నేను సృష్టించిన రోజులే. మీ నియామక కాలంలో మీ ఉత్సవాలు, పాపులతో కలిసినటువంటి ఉత్సవాలు, ఇవన్నీ నేను సహించజాలను, నేను బాధపడుతున్నానని ప్రభు సెలవిస్తున్నాడు. కనుక అటుంటే ఇక్కడ మన ప్రభు సర్వశక్తిమంతుడు. అవన్నీ కూడా ప్రభు సృష్టించినవే, ఆయనకు అసాధ్యం. ఆయన మనతో ఉంటే ఇక వాటితో మనకి పనేమి. అన్ని రోజులు మంచి ప్రభు మనతో ఉన్న ప్రతి నిమిషము మన క్షేమమే, మనకు మంచిదే. ఒకవేళ నష్టంగా కనపడినా కూడా దాన్ని లాభంగా మార్చగల శక్తి ఆయనకు ఉంది. ప్రభు మనతో లేకపోతే నష్టమే. బయటికి వెళ్తున్నప్పుడు ప్రభా నాతో రా, లోపలికి వస్తున్నప్పుడు ప్రభా ఇంతవరకు నాతో ఉన్నావు, మీకు వందనాలు. అటువంటి జీవితాన్ని మనం అలవాటు చేసుకుంటే ప్రతినిత్యం ప్రభు మనతో వస్తే చాలు, మనకు అన్ని శుభదినాలే, అన్ని శుభగడియలే. కనుక అటువంటి ధైర్యాన్ని మనం కలిగి మనం ఈ జీవిత యాత్రలో ముందుకు సాగిపోవాలి. ఇంకొక మాట చూద్దామండి. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం.
ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం. ఎవరికి సాక్ష్యమిచ్చేదను, వారు వినుటకు తమ మనసు సిద్ధపరచుకున్నారు గనుక వినలేకపోయిరి. ఇదిగో వారు యెహోవా వాక్యమందు సంతోషం లేని వారై దాన్ని తృణీకరించు. వినుటకు ప్రభు మాట్లాడాలని ఇష్టపడుతున్నాడు, కానీ వినుటకు మనసును సిద్ధపరచుకోవడం లేదంట. అయ్యో నేను మాట్లాడాలా అనుకుంటే మీరు వినేదానికి మనసును ఏం చేస్తున్నారు? సిద్ధంగా లేరు. చెప్పే ఆయన చూస్తారు, లేకపోతే అది చూస్తారు, ఇది చూస్తారు, అది చూస్తారు, కానీ అరే నేను దేవుని సన్నిధికి వచ్చాను, దేవుని మాటలు వింటున్నాను, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, ఇవన్నీ నా కోసమే, కనుక నేను సరి చేసుకోవాలి. నేను మాట్లాడినప్పుడు మీరు వినకపోతే నేను ఎవరితో మాట్లాడాలి? వినేదానికి మీకు మనసు లేకపోయినా ఏదో ఆచారంగా వస్తున్నారు, ఆచారంగా పోతున్నారు. మరి ఎందుకు వస్తున్నారో ఎందుకు పోతున్నారో తెలియదు. ఏమైనా జీవితంలో కొంచెమైనా మార్పు ఉందా అంటే మార్పు కనబడడం లేదు. జీవితంలో మార్పు కనబడడం లేదు. దేవుడు అన్నాడు, ఈ సంవత్సరం ఇదిగో సమస్తం నూతనమైనవిగా చేస్తున్నాను, నన్ను నూతనంగా చేయాలని, గొప్ప ఆశీర్వాదాలతో నింపాలని, ఆత్మీయ సంబంధమైన ఆశీర్వాదాలు నీకు నాకు ఇవ్వాలని, భౌతికమైన దీవెనలు ఇవ్వాలని ఆయన ఆశపడతాడు. మీరు వినేదానికి మనసు ఉంటే కదా అంటాడు ప్రభు. వినేదానికి మనసు సిద్ధంగా లేదు కనుక మనసును సిద్ధపరచుకుందాం. దేవుని సన్నిధికి వచ్చినప్పుడల్లా ఆయన మనతో ఏం మాట్లాడతాడో, ప్రభువా నీవు నాతో, వచ్చినప్పుడే ప్రార్థన చేస్తాం కదా, వస్తానే మోకాలని ప్రార్థన చేస్తాం. ఏమని ప్రార్థన చేస్తాము? ఏమని ప్రార్థన చేస్తారు? వస్తానే మనకు అలవాటు, లోపలికి వస్తానే మోకాలని ప్రార్థన చేసుకొని కూర్చుంటాం. ఏమని ప్రార్థన చేస్తాం? ప్రభువా నీ సన్నిధికి వచ్చాను, ఈరోజు నాతో ఒక మాట మాట్లాడు, నన్ను ధైర్యపరచవా, నన్ను ఆదరించవా, లేకపోతే నన్ను సరిచేయవా, ప్రభువా నాలో కలవరం ఉంది, ప్రభువా మరి నాతో మాట్లాడు అని మనస్ఫూర్తిగా ప్రార్థన చేసుకొని అదే దృష్టితో మనం వాక్యం వింటే ఖచ్చితంగా ఏదో ఒక ఇంత వాక్యం కాదు కానీ ఏదో ఒక మాట అయినా నీ హృదయాన్ని తాకుతుంది. అటువంటి మనసును కలిగి ఉన్నప్పుడు కనుక మనం మనసును సిద్ధపరచుకొని పోతే దేవుడు మాట్లాడడానికి ఎన్నోసార్లు ప్రయత్నం చేసి నేను విసిగిపోతున్నా, ఎన్నిసార్లు మాట్లాడినా కూడా వింటున్నావు, దాన్ని అనుసరించలేకపోతున్నావు. కనుక ఆ విషయం కూడా మనం జాగ్రత్తగా ఉందాం. కనుక దేవుని విసిగించే విషయాలు హృదయంలో తప్పిపోతున్నాం, అందువల్ల దేవుడు విసిగిపోతున్నాడు. మన పాపములు తిరిగి చేస్తున్నాం, అందువల్ల దేవుడు విసిగిపోతున్నాడు. ఇంకా అమావాస్య దినములు, ఉత్సవ కాలములు వాటిని పాటిస్తుండడం వల్ల కూడా దేవుడికి అవి ఇంత మాత్రము ఇష్టం లేదు. ఇక మనం వినుటకు మనసును సిద్ధపరచుకొనక ఏదో ఆచారంగా వచ్చిపోవడాన్ని బట్టి కూడా దేవుడు ఎంత మాత్రం మనం కూడా ఇష్టపడడం లేదు, కానీ విసిగిపోతున్నాడు. కనుక ఈ విషయం మనం జాగ్రత్తగా జ్ఞాపకం ఉంచుకొని దేవుని సంతోషపెట్టే వారంగా, దేవుని విసిగించే వారంగా ఉంటే మనం ఏం పొందలేం. దేవుని నుంచి ఏమైనా పొందగలుగుతామా? ఏం పొందలేం. దేవుని కనికరాన్ని పొందేవారంగా, దేవుని సంతోషపెట్టే వారంగా ఉంటే మనం ఏమైనా కూడా దేవుని నుంచి పొందవచ్చు. సమయం అయిపోయింది. ఇంకొక 3 మాటలు మనం చదువుకుందామండి. మనం విసుగకుండా ఉండాల్సినవి 3 ఉన్నాయి. 3 అంటే చాలా ఉండొచ్చు బైబిల్ గ్రంథంలో. మనం ధ్యానిస్తూ వచ్చినప్పుడు దేవుడు గమనంలోకి తీసుకొచ్చినవి 3 విషయాలు క్లుప్తంగా మనం చదువుకొని కోడికను ముగించుకుందాం. మొట్టమొదటి లూకాసు వార్త 19వ అధ్యాయం. లూకాసు వార్త 19వ అధ్యాయం 1వ వచనం. లూకాసు వార్త 18వ అధ్యాయం 1వ వచనం. లూకాసు వార్త 18:1. వారు విసుకక నిత్యము ప్రార్థన చేస్తుండే వలనటకు ఆయన వారితో ఉపమానము చెప్పాను. ఇంకా ఇదంతా మనకు తెలిసినటువంటి లేఖన భాగం. ఒక మాట చదువుకుందాం. మనం దేంట్లో విసిగిపోకూడదంటే ప్రార్థన చేయటంలో విసిగిపోకూడదు. ధైర్యం కలిగి ఉండాలి, ఎడతెగగా ప్రార్థన చేయాలి, పట్టుదలగా ప్రార్థన చేయాలి, ఆసక్తిగా ప్రార్థన చేయాలి. రెండవదిగా 2 దశలోనికే పత్రిక 3వ అధ్యాయం. 2 దశలోనికే పత్రిక 3వ అధ్యాయం 3వ అధ్యాయం 13వ వచనం చదువుదామండి. 2వ దశలోనికే పత్రిక 2వ దశలోనికైలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. సహోదరులారా, మీరైతే మేలు చేయటలో విసుకవద్దు. ఇతరులకు మేలు చేయటలో, విశేషించి విశ్వాస గృహమునకు చెందిన వారికి మేలు చేయటలో మీరు ఎప్పుడు కూడా విసిగిపోవద్దు. మీ ప్రయాసానికి తగిన ఫలము దేవుడు మనందరి కొరకై పరలోకములో ఆయన
సిద్ధపరుస్తున్నాడు. కనుక ఆ విషయాన్ని మనం జ్ఞాపకం ఉంచుకున్న వారమై మనం విసిగిపోకుండా ఆయన కార్యాభివృద్ధి ఎందు ఎప్పటికీ మనం ఆసక్తులుగా ఈ జీవితయాత్రను కొనసాగించాలి. మూడవదిగా సామెతల గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనం. నా కుమారుడా, యెహోవా శిక్షను తృణీకరింపవద్దు, ఆయన గద్దింపునకు విసుకవద్దు. కొన్నిసార్లు ఆయన గద్దిస్తాడు, విసిగిపోవాకు, దూరం పోవాకు. ఆయన నిన్ను గద్దించేది, నిన్ను శిక్షించేది నీ మేలు కోసమే, నీ పరిశుద్ధతను కాపాడటాని కోసమే. నీవు ఆయన కుమారుని గనుక, నీవు ఆయన కుమార్తె గనుక ఆయన అనేక మార్లు, కొన్నిసార్లు నిన్ను శిక్షిస్తాడు, నిన్ను గద్దిస్తాడు. కారణం ఏమిటంటే నిన్ను తన మార్గంలో ఉంచడానికి, నీకు క్షేమం కలగడానికే ఆయన కొన్ని పర్యాయంలో నిన్ను గద్దించవలసి వస్తుంది. అయితే అటువంటి సందర్భాల్లో నువ్వు విసిగిపోవాకు, నువ్వు తప్పిపోవాకు, నువ్వు స్థిరంగా ఉండు. ఆయన మాటకు లోబడు, విధేయత చూపినవాడైతే నువ్వు ఆయనకి ఇష్టడుగా చేయబడతావు. ఎన్నో ఆత్మీయ దీవెనలు ఆయన నుంచి పొందగలుగుతావు. దయగల దేవుడి లేఖన భాగాన్ని దీవించునుగా. ప్రకటనలు గమనించండి. శుక్రవారం మనకు ప్రార్థన కూడిక ఉండింది. సాయంత్రం 7 గంటలకు కూడిక తర్వాత కొంచెం స్తుతి కూడిక కూడా ఉంటుంది. 10వ తేదీ అనగా శుక్రవారం ప్రార్థన కూడిక ఉంటుంది. ప్రార్థన అయిపోయిన తర్వాత కొంతసేపు స్తుతి కూడిక కూడా ఉంటుంది. దేవుడు చేసిన మేలు బట్టి దేవునికి కృతజ్ఞత చెల్లించుట. ఇంకా గమనించండి, ఆ దినము శుక్రవారం సాయంత్రం 7 గంటలకు రావడానికి ప్రయత్నం చేయండి. ఆదివారం యథావిధిగా 10 గంటలకు ఆరాధన ఉంటుంది. ప్రతి కోడి కొరకై భారంగా ప్రార్థన చేయండి. మరి సంఘం విస్తరించినట్లుగా, ఆత్మీయంగా వర్ధిల్లినట్లుగా. ఎన్నోసార్లు మనం విసిగిపోతున్నాం. నిజమే ఈ మాట. చాలాసార్లు మనం విసిగిపోతున్నాం. ఎన్ని విషయాల్లో మనం విసిగిపోవడమే కాకుండా దేవుణ్ణి కూడా ఏం చేస్తున్నాం, విసిగిస్తున్నాం. మనం విసిగించడం వలన మనం నష్టపోతున్నాం. మన తర్వాత మన సహోదరులు నష్టపోతున్నారు. తర్వాత దేవుడు కూడా ఏమవుతున్నాడు, ఆయనను కూడా మనము విసిగించేటువంటి వారముగా ఉంటున్నాం. కనుక మనం ఈ వాక్యాన్ని ఎప్పటికి కూడా జాగ్రత్తగా మనసులో పెట్టుకొని దాని ప్రకారం మనం జీవిస్తాం. మార్కయ్య ప్రార్థన చేస్తాడు.
మహోన్నతమైన శక్తిగల నామములో ఈ బంగారు పాదములను సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసము మనందరికీ, ప్రతి కుటుంబానికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తొడయిండు గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్.